నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. జూబ్లీహిల్స్ బై ఎన్నికలు అనివార్యమైనవి. 6 నెలల లోపు ఎలక్షన్స్ పెట్టాలి రాజ్యాంగం ప్రకారం. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టాఫ్ ట్రైనింగ్ అవుతుందంట. 40 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది. గతంలో కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఏ విధంగా అయినా జూబ్లీహిల్స్లో పాగవేయాలని చూస్తుంది. ఇదే అంశం మాట్లాడుతూ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో బయటకు వస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనుకుంటుంది. బీజేపీ కూడా పాగవేయాలనుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య కన్నా అన్నకైనా ఇవ్వాలని చూస్తున్నారు. వాళ్ళకి గొడవలు ఉన్నాయని తెలుస్తుంది. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నిలిపితే అక్కడ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. 99% బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యకే టికెట్ ఇస్తారు. అంతే, మాగంటి గోపీనాథ్ సతీమణికి. రెండోది కాంగ్రెస్ పార్టీ ఆ విష్ణుకుమార్ రెడ్డి పీజీఆర్ కొడుకు కాంగ్రెస్ పార్టీ లెగసీ ఉండి కూడా అన్నా చెల్లెలు ఇద్దరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిపోయారో వాళ్ళకే తెలియాలి. ఎందుకు నేను అంటున్నానంటే, ఒక గెలుపు కోసం డబ్బులు కీళ్ళి ఎలా చేసిన పనులు అందరికీ తెలిసిన విషయమే. పీజీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో అనా పైసే లేదు ఇద్దరికి, అన్నా చెల్లెలకి ఇద్దరికి. వీళ్ళ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా అలాంటి పొరపాటు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు జాయిన్ అయ్యాడు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఏమైనా అన్న హైపోథెటికల్ ఈక్వేషన్కి దయించి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే దానికన్నా సెల్ఫ్ గోల్ ఇంకోటి ఉండదు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అక్కడ అట్లా అట్టుపండు జరగని పని. మొన్నటిదాకా కిషన్ రెడ్డి బ్యాచ్లు ఏవో బ్యాచ్లు ఉన్నారు, నెక్కచ్చిగా పనిచేసే వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయరు. ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అక్కడ ఉన్న మన ఫిరోజ్ ఖాన్ గారిని ఆంపల్లి నుంచి కాకుండా ఈసారి ఆయన తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో ఎక్స్పెరిమెంటల్ కనుక చేయగలిగితే ఇట్స్ ఎ గుడ్ గేమ్. మళ్ళీ అజరుద్దీన్ ఈ తెపెల బ్యాచ్లన్నీ తీసుకొస్తే టైం వేస్ట్. అంతే అంటారా? ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పరంగా చొచ్చుకుని వెళ్ళిపోయే క్యాండిడేట్. అండ్ అతనికి ఒక డిఫరెంట్, ఎప్పుడు కూడా ఆయన ఓటమి కూడా మీరు ఏదో పెద్ద భయంకరంగా ఓడిపోయే పరిస్థితులు ఉండవు. రాంపల్ నువ్వు నేను అన్నట్టు పోరాడతాడు. అక్కడ ఎంఐఎం పార్టీలతో కాబట్టి ఆయన కాంగ్రెస్ పరంగా అంత వైబ్రేషన్స్ ఉండవు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు దగ్గర 130,000 ఓట్లు ఉన్నాయి ముస్లిం కమ్యూనిటీవి. అతనికి ఉన్న దీనికి అతను ఖచ్చితంగా మంచి ఫైట్ ఇస్తాడు. సో కాంగ్రెస్కి అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఓటర్ల ద్వారా గెలిచే అవకాశం ఉంటుంది అంటారు, ప్రభావం ఉంటుంది. అంటే రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి ప్రజెంట్ వాళ్ళకి మొన్న కంటోన్మెంట్ కూడా సాయన్న మరణానంతరం వాళ్ళ అమ్మాయి గెలిచి ఆ అమ్మాయి మరణానంతరం జరిగిన దీంట్లో ఇతను ఎప్పుడైతే కాంగ్రెసే గెలిచిందో అక్కడ, సో ఈ వైబ్రేషన్స్లో రూలింగ్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్లో క్యాండిడేచర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఇక్కడ చేసిన పొరపాట్లు పీజీఆర్ గారు అబ్బాయి ఎక్స్పెరిమెంట్ ఒకసారి కంగు తిన్న 2 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచిన దాంట్లో పీజీఆర్ కొడుకు చేసిన దాష్టికంకే కాంగ్రెస్ పార్టీకి డెంట్ పడింది అక్కడ. రెండోది అజరుద్దీన్ ఎక్స్పెరిమెంట్ వల్ల మనోడు ప్రాణాలు తెగించి బీఆర్ఎస్ పార్టీకి పోయాడు, అక్కడ టికెట్ లేదు. ఓవరాల్గా పుట్టుములిగింది. రాజకీయ భవిష్యత్తుకి ఎమ్మెల్యే స్థాయి నుంచి కౌన్సిలర్ నిలబడే స్థాయి వచ్చింది. వాళ్ళ అక్క అదే పని చేసింది కదా ఆవిడ విజయరెడ్డి. సో అట్లాంటి కౌన్సిలర్ స్థాయికి దిగజారిపోవడం అనేది వాళ్ళకే చెల్లింది ఎమ్మెల్యే స్థాయిల నుంచి. సో అది కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం, అది వేరే సంగతి. ఇక్కడికి వచ్చేసరికల్లా మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అనకండి, లేదా తెలుగుదేశం అనగానే అది మాగంటి గోపీనాథ్ గారి పరంగా అది కంచుకోట. 2014 నుంచి చూసుకుంటూ ఎలక్షన్స్ చూసుకొస్తే మాగంటి గోపీనాథ్ ట్రాక్ రికార్డు అంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా సెకండ్ టర్మ్ ఆయనకి వెళ్ళడం మెరట్లే. చాలా నెగిటివిటీ ఉంది. బట్ నోబడీ హెస్ బోదర్డ్. ఇక్కడ కాన్స్టిట్యూషన్లో అతను చొచ్చుకొని వెళ్ళే విధానం, 10 మందిలో మమేకమే విధానానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంటే పోస్ట్ లేయర్ ఒప్పుకోకపోవచ్చు, కానీ స్థానికంగా చాలా వరకు అతనికి యాక్సెప్టెన్స్ ఉంది. సో అదే లెగసీ వాళ్ళ భార్య పరంగా ఈసారి టికెట్ సింపతి వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఓకే, కానీ టీడీపీ కూటమి నుంచి ప్లీజ్ అనవసరం టైం వేస్ట్. ఆ కూటమి కట్టుకుని మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బీజేపీ పార్టీతో కూటమి కట్టాలి. అంతేనా? బీజేపీకి తెలంగాణలో జనసేన అంటే పడదు. బీజేపీకి ఎవడో బలవంతం తీసుకొచ్చి నెత్తికెత్తే తప్పదు. ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నారు కదా అక్కడ. అదే చెప్తాను. గత ఎలక్షన్ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే కూకటిపల్లి ఎలక్షన్లో అసలు సహాయ సహకారాలు అందించని బీజేపీ, తెలుగుదేశం క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయన కన్సిడర్ చేయక జనసేన పార్టీ ఓడిపోయింది. తెలుసు కదా అక్కడ. ఎందుకంటే మన పిక్నిక్లు పెట్టుకుని వాళ్ళు సామాజిక వర్గం నుంచి జరిగిన పిక్నిక్ సమ్మేళనంలో భయంకరంగా మాడుకున్నారు. ఆ రోజు ప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఒక ఆయన చాలా కేటగిరికలు చెప్పారు, మనం ఎంత సహకరిస్తున్నామో అందులో అనా పైసా సహకారం మనకు జనసేన పరంగా లేదని. సో బీజేపీ పరంగా ఇక్కడ తెలంగాణలో దే డోంట్ లైక్ టు ట్రావెల్ విత్ జనసేన లేకపోతే బీజేపీకి తెలుగుదేశంకి అంత ధైర్య సాహసాలు లేవు ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఇక్కడ స్థానికంగా అరవింద్ కుమార్ గౌడ్ గారు తప్ప ఇంకోటి పనికొచ్చిన లేడు ఇప్పుడు ఆ పార్టీలో. నందమూరి సుహాసిని ఉంది కదా ఎవరు?
హరికృష్ణ కూతురు. ప్లీజ్ సార్, ఉమ్, ఆవిడ రాజకీయ క్షేత్రంలో ఆవిడకున్న అనుభవంతో రాజకీయాలు చేసే అంత నేపథ్యం వాళ్ళకి లేదు. అంచేత ఆవిడ ఏదో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ తప్ప అసలు. మాజీ ఎమ్మెల్యే బక్కా నరసింహులు, ప్రొఫెసర్ జోష్న ఇట్లా కొంతమంది ఉన్నారు కదా సార్. దక్కన్ నరసింహులు గారు పార్టీ అధ్యక్షుడు ఇస్తే ఏడు చేసాడో ఒకసారి తెలుసుకోండి. ఉమ్, చేత వీళ్ళందరూ ఏంటంటే ఉత్సవ విగ్రహాల కింద ఉండే వాళ్ళతో పనులు అయిపోతాయని కూడా చాలా నవ్వుతారు. సో ఆ పార్టీకు జోస్న గారు ఒక అధికార ప్రతినిధి, ఆవిడ ఏ స్థాయిలో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు మీరు? జాతీయ అధికార ప్రతినిధి కదా సార్ ఆమె. ఏదైతే ఉమ్. మరి రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా చేసింది కదా, మహిళా అధ్యక్షురాలుగా. ఇప్పుడు చేస్తుంది ఆవిడ. ఇప్పుడు ప్రజెంట్ జాతీయ మహిళా అధ్యక్షురాల నుంచి పార్టీ అధ్యక్షురాల స్థాయి ఉన్నప్పుడు ఏదైనా మీరు మాట్లాడితే దాని గురించి మాట్లాడచ్చు. ఉమ్. ఓ పార్టీ స్పోక్స్ పర్సన్ పట్టుకొచ్చి ఇప్పుడు మీరు అంటే జూబ్లీస్ నేషనల్ కదా సార్, రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు కదా సార్. ఏమైనా జాతీయ ఎంపీ ఎలక్షన్లా ఎమ్మెల్యే ఎలక్షన్లా? ఉమ్. పదవి మాత్రం పెద్దదే కదా సార్, కాదంటారా? అలా కాదు సార్, వాళ్ళ పార్టీకి తెలంగాణ నుంచి జాతీయ అధికార ప్రతినిధి అంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా జరుగుతుందో ఒకసారి గమనించుకోండి. తెలంగాణ జాతీయ అధికార ప్రతినిధి ఆవిడ ఉమ్, తెలుగుదేశం పరంగా. ఉమ్. నాకున్న అతి తక్కువ నాలెడ్జ్కి చెప్తున్నా. ఓకే. సో మీరు అరవింద్ కుమార్ గౌడ్ ఒక్కరే ఉన్నారంటారు నాయకుడు అంతే. ఆయన సీనియర్ లీడర్. ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు నమ్మరు. ఆయన బ్యాడ్ లక్ అది. ఏడు చేస్తాం చెప్పండి. ఓకే. అయితే వీళ్ళందరికీ ముందు ఎప్పుడు అధ్యక్షుడు అవ్వాల్సిన ఆయన. కాంగ్రెస్ పార్టీ ఈసారి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుంది, అక్కడ కొత్త వ్యక్తి కోసం వెతుకుతుంది అని చెప్పి కూడా. కుసుమ్ కుమార్ అక్కడే ఉంటాడు కదా, ఉమ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఉమ్. అంత ఎతకక్కర్లే. మళ్ళీ వెల్ నోన్ పర్సన్ ఉండాలి, వెల్ ఎస్టాబ్లిష్డ్ తెలిసిన ఆ పర్సన్. ఈక్వేషన్స్ ప్రతి దగ్గర పనిచేయవు. ఉమ్. కమ్మ సామాజిక లేకపోతే వర్గం మైనారిటీ పరంగా కమ్మ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కాంగ్రెస్ కి పనిచేస్తాయంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. ఓకే. కానీ అది బీఆర్ఎస్ పార్టీకో తెలుగుదేశంకో పనిచేస్తాయంటే గ్యారంటీ చెప్తాను. ఓకే. ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ జైగంట్ పార్టీ, నేషనల్ పార్టీ. ఓకే. దాంట్లో కులాల ప్రాతిపదిక మీద టికెట్లు తెచ్చుకుంటాం, కులాల ప్రాతిపదిక మీద గెలుస్తాం అంటే ఇక్కడ నవ్వుతారు ఎవరు. కుదరదు ఇంకా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.